రైట్, ఇప్పటికే రెండో విడత పంచాయతీ పోలింగ్ అయితే ముగిసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, కౌంటింగ్ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఎన్ని గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది? శంకరి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 508 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 508 గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గుండంరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం దగ్గర అంతా కూడా సజావుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే ఏజెంట్లు కొద్దిసేపటికి 10 నిమిషాల క్రితమే ఏజెంట్లంతా కూడా లోపలికి వెళ్ళారు. ఒక్కొక్క వార్డుల వారీగా కౌంటింగ్ జరుగుతుంది. ముందుగా మొదటి వార్డు, రెండో వార్డు, మూడో వార్డు, అట్లా ఆ విధంగా వార్డుల వారీగా కౌంటింగ్ నిర్వహించిన తర్వాత సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక్కొక్క వార్డుకు కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మనం చూడవచ్చు, ఏజెంట్లు అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూర్చున్నారు. ఒక్కొక్క వార్డుల వారీగా ఏజెంట్లను వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఫలితాల కోసం అభ్యర్థులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ముగిసింది. అయితే కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూడవచ్చు, అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ ఒకటో అంటే రౌండ్ల వారీగా కౌంట్ చేస్తారు. వార్డుల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. మనం చూడవచ్చు, ఏజెంట్లు అభ్యర్థులంతా కూడా ఏ విధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్నారనేటువంటిది అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది రెండవ విడత ఎన్నికల ప్రచారం, రెండవ విడత ఎన్నికల పోలింగ్. అయితే మొదటి దశలో అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. అయితే రెండవ దశలోనూ అదే పరిస్థితి ఉంటుందన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. దానికి కొన్ని చోట్ల అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 500 పైచిలకు అభ్యర్థుల్లో సగానికి పైన అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందితే కొంత దానిలో సగం వంతు వరకు బీఆర్ఎస్ పార్టీ, విపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. కొంతమేర కొన్ని చోట్ల కమలాపూర్ లాంటి మండలాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి తొలి విడతలో కనిపించింది. రెండో విడతలో కూడా అదే పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత ఉత్సాహం చూపుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పండి, ఎట్లా ఉంటాయని మీరు ఫలితాలు ఎట్లా ఉంటాయని భావిస్తున్నారు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని రుజువు అవుతూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 8 వార్డులు, సర్పంచ్ కూడా అధిక సంఖ్యలో సుమారుగా 300-400 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము ఆశిస్తాను. ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే బరిలో నిలిచి ఉన్నారో వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు గెలుస్తామని ఒకవైపు వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు? మరియు ఏబిఎన్ ఛానల్ మిత్రులకు ధన్యవాదాలు. మేము గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చి పథకాలు అనేక హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చలేకపోయారు. అయితే ఈ విధంగా ఎవరికి వారే గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గెలుపుపైన అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏవైతే 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సంక్షేమ పథకాలపైన వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఆ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తాము గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. చిన్న గ్రామ పంచాయతీల్లో తొలి గంటలోనే
తొలి గంటలోనే చిన్న గ్రామ పంచాయతీ ఇట్లాంటి ఈ గ్రామానికి సంబంధించి 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకు సంబంధించి మొదట వార్డుల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫలితం 1 గంట 2 గంటన్నరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి 4,000 నుంచి 6,000 పైచిలకు అవి సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి అంటే 10,000కు దగ్గరగా 10,000 దగ్గర ఉన్నటువంటి ఓట్ల ఉన్నటువంటి చోట అది రాత్రి 9 గంటల నుంచి 12 మధ్యన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ వేగవంతమైంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా హాల్లో కూడా ఈ పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వార్డుల వారీగా మనకు ఇక్కడ కౌంటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వార్డుల వారీగా అభ్యర్థులు అయితే ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సిబ్బంది అంతా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వార్డుల వారీగా పిలిచి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. వరంగల్కు సమీపంలో ఉన్నటువంటి గీసుగొండ మండలంలోనైతేనేమి దుగ్గొండి మండలంలోనైతేమి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ పార్టీ టీషర్ట్లు ధరించి లోపలికి వెళ్లడంతో పోలింగ్ కేంద్రాల్లోకి రావడంతో వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం జరిగింది. ఇక పరకాలకు సంబంధించి పరకాల నడికూడ మండలంలో కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం దగ్గరికి రావడంతో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మీ ప్రతాపమో మా ప్రతాపమో చూద్దాం అన్నట్టుగా వాళ్ళైతే ఒకరికొకరు సవాళ్లు విసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసు బలగాలు వాళ్ళు 2 వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఈ 2 చోట్ల స్వల్ప ఉద్రిక్తత తప్ప మిగిలిన చోట అంతా కూడా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఇక మహబూబాద్ జిల్లా మన్నెగూడెంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అది వ్యక్తిగత కారణాల వల్ల 2 వ్యక్తులు కొట్టుకోవడంతో గాయాలయ్యాయి. వారిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. తర్వాత పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడ మినహా ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంత ఉత్కంఠ పూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ గంటకు ఏ పార్టీలు ఎక్కడెక్కడ విజయం సాధిస్తాయనేటువంటిది తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వార్డుల వారీగా కూడా కొంత ఉత్కంఠ వార్డుల వారీగా రిజల్ట్స్ వస్తుంటే గ్రామాల్లో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. గెలుపుపైన ధీమా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే బాణాసంచా కుంకుమ లాంటివి సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.